కృష్ణ సంకీర్తనం హరే కృష్ణ పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ 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 హరి హరే. ప్రేమ భక్తుని గురించి కృష్ణ భగవానుడు ఉద్ధవుడు చెప్పిన తర్వాత సత్వగుణం రజోగుణుల ప్రభావాలు ఎలా ఉంటాయో చెప్పిన తర్వాత ఉద్ధవుడు 32 క్వశ్చన్స్ అడుగుతాడు. ఉద్ధవుడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, యమా నియమాలు ఎన్ని అవి ఏంటని. దీన్నే ధ్యాన యోగులు ఉన్నటువంటి వాళ్ళు, అష్టాంగ యోగులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఎక్స్పాండ్ చేసి దీన్ని పతాంజలి అష్టాంగ యోగి అని చెప్పేసి పెట్టుకున్నారు. కానీ అన్నిటినీ ఎసిమ్యులేట్ చేసి చూస్తే ఒక అర్థం క్లియర్గా వస్తుంది. ఏంటంటే యమ అంటే మన ఇస్కాన్ ఇంగ్లీష్ పుస్తకంలో ట్రాన్స్లేట్ చేసినట్టుగా ప్రైమరీ డ్యూటీస్. ఏదైనా సరే ఒక అర్హత కావాలంటే అర్హతను సంపాదించాలి, అది ప్రైమరీ డ్యూటీస్. ప్రైమరీ డ్యూటీస్ మన అర్హతను సంపాదిస్తాం. ఏ విధంగా అంటే భగవంతుడి కార్యక్రమాలను చేయాలంటే ముందర ఉపనయనం కావాలి. ఉపనయనం లేకుండా మనం ఏం చేయడం. జనరల్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకపోతే చిన్నవాడికి ఉపనయనం చేస్తారు. బ్రాహ్మణ కుటుంబంలో అయితే చిన్నప్పుడే ఉపనయనం చేస్తారు, లేకపోతే పెళ్ళికి ముందర ఉపనయనం చేస్తారు. ఎందుకంటే పెళ్ళి అనేది ఫస్ట్ శుభకార్యం మనం చేసేది. ఇంట్లో తద్దినం పెట్టే వాళ్ళు ఎవరు లేకపోతే అప్పుడు చిన్నప్పుడే ఉపనయనం చేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఉపనయనం అనేది ఒక క్వాలిఫికేషన్ అనమాట, ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ చూపించడానికి. ఆ ఉపనయనం లాంటిదే యమ అంటే, యమ డ్యూటీస్. ఎందుకంటే ఒక మనిషిగా బతకాలి అని కావాల్సినటువంటి రిక్వైర్మెంట్సే యమ అని. దాంట్లో మనకు వచ్చే ఏంటంటే అహింస, సత్యము, దొంగతనం చేయకుండా ఉండటం, గ్రంథాల మీద శ్రద్ధ చూపించడం, తర్వాత వినమ్రత, వైరాగ్యము, బ్రహ్మచర్యము, ధైర్యము, క్షమ, ఇవన్నీ కూడాను బేసిక్ రిక్వైర్మెంట్స్. మనిషిగా చెప్పాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. దీని తర్వాతే ఆధ్యాత్మిక చింతనలోకి అడుగు పెట్టాలి. భగవద్గీత అమానిత్వం, అధంబిత్వం, అహింస, శాంతి, రాజ్యం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. అమానిత్వం, అధంబిత్వం, అహింస, శాంతి, రాజ్యం. భగవద్గీత కృష్ణ వాడు చెబుతాడు జ్ఞానం అంటే ఏమిటని. దాని ముందర గురుగారిని ఆశ్రయించే ముందర అమానిత్వం, అధంబిత్వం, అహింస, శాంతి, రాజ్యం. శాంతిగా ఉండాలి, అహింస ఉండాలి. మనం గొప్పగా చెప్పుకోకూడదు, పెంగిపోకూడదు, శౌచంగా ఉండాలి. ఇవన్నీ ఉన్న తర్వాత ఆచార్యోపాసన, తర్వాత వైరాగ్యం, తర్వాత ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు కృష్ణ భగవానుడు జ్ఞానం గురించి. అదేవిధంగా ఫస్ట్ రిక్వైర్మెంట్స్ యమ తర్వాత నియమ. ఫస్ట్ రిక్వైర్మెంట్స్ సాధించిన తర్వాత బేసిక్ రిక్వైర్మెంట్స్, అప్పుడు మనం ఆధ్యాత్మిక చింతలోకి ఎంటర్ అయిపోతాం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే అంతర్బాహ్య శౌచం. నియమ అంటే అంతర్బాహ్య శౌచం. అంతర శౌచం, బాహ్య శౌచం. బాహ్య శౌచం అంటే స్నానం చేసి శుభ్రంగా ఉండేసేసి ఇల్లులన్నీ కూడా శుభ్రం చేసుకొని తర్వాత ఉతికిన బట్టలు వేసుకొని. అంతర శౌచం అంటే హృదయంలో మలినాన్ని తీసేయటం, కామక్రోధ లోభ మోహములు మార్చడం. మనం గంగాజలం తయారు చేస్తాం పొద్దున్నే. గంగాజలంతో 3 సార్లు ఆచరణ చేసుకొని తర్వాత శరీర రకరకాల భాగాలు టచ్ చేస్తూ భగవంతు నామాలు చదువుతాం. అది బాహ్యశుద్ధి, అంతర్శుద్ధి. అలానే శుద్ధి మంత్రాలు ఉన్నాయి. బాహ్యశుద్ధి, అంతర్శుద్ధి అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే గురువుగారిని ఆశ్రయించడం. ఇది నియమ అంటే. నియమ అంటే గురువుగారిని ఆశ్రయించడం, అతని సేవ చేయటం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన స్వేమయ ఉపదేశాంతి జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన. తత్వాన్ని దర్శించాడు కాబట్టి అతను మన జ్ఞానబోధ చేసే అవకాశం ఉందని భగవద్గీత కృష్ణ భగవానుడు చెబుతాడు. తర్వాత భగవంతుడి సేవ, భగవంతుడికి ఆరతులు ఇవ్వటం, తర్వాత యజ్ఞము, దానము, తపస్సు కార్యక్రమంలో నిమగ్నం అయిపోవటం. యజ్ఞము, దానము, తపస్సు, నామజపం చేయటం, తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళటము, భగవంతుని కొరకే సర్వ కార్యక్రమాలు నిమగ్నం చేసుకోవటం, సంతోషంగా ఉండటం. ఇలా నిత్య కార్యక్రమాలు, రెగ్యులర్ యాక్టివిటీస్. రెగ్యులర్గా
నిత్యం మనం చేయాల్సినటువంటి పనులు అనమాట ఇవన్నీ కూడా. యమ అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్, నియమ అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అచీవ్ చేసిన తర్వాత చేయాల్సిన పనులు. ఈ విధంగా యమ నియమ అనే 2 పదాలకి కృష్ణ భగవానుడు సమాధానం చెప్తాడు ఉద్ధవుడికి. దీన్నే ధ్యాన యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, అష్టాంగ యోగం చేసేటువంటి వాళ్ళు పతాంజలి అష్టాంగ యోగం చెప్పేసేసి దీన్ని కొద్దిగా ట్రిమ్ చేసి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా మార్చుకొని దానికి ఆ పేరు పెట్టుకొని చేస్తున్నారు అన్నమాట. కానీ మనం భక్తులం కాబట్టి భక్తి మార్గంలో దీన్ని ఈ విధంగా చూడాలి. ఉపనయనం తర్వాత చేసే కార్యక్రమాలు ఈ విధంగా చేస్తే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనకు సర్వాభిష్టం సిద్ధిస్తుంది. మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ 24 అంశములను నిత్యము పాటించేటట్టయితే మనం సమస్త అభిష్టములు నెరవేరుతాయని కృష్ణమాన్ చెబుతున్నాం. సో ఆధ్యాత్మిక చింతనని సింపుల్గా చెప్పాలంటే యమ నియమ అనే కండిషన్స్ తోటి కృష్ణమాడు చెప్తున్నాడు. ఇదే పెద్ద క్వశ్చన్, ఉద్ధవుడు అడిగినటువంటి క్వశ్చన్. ప్రతిమా క్వశ్చన్స్ అన్నీ కూడా చిన్న చిన్న క్వశ్చన్స్, వన్ లైన్, వన్ వర్డ్ ఆన్సర్, వన్ లైన్ ఆన్సర్స్. యమ నియమాలు సాధిస్తే మనం చాలా సాధించినట్టు. ఇది ఎలా ఉందంటే దేవదివ్య గురు ప్రాజ్ఞ పూజనం శౌచం మార్జమం బ్రహ్మచర్యం అహింసా శారీరం తప ఉచ్యతే. శరీర తపస్సు అంటే ఏమిటి చెప్పాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. ఆ శరీర తపస్సునే ఇక్కడ యమ నియమ అని 2 విధాలుగా విభజించి దాన్ని కృష్ణ భగవానుడు మళ్ళీ ఉద్ధవుడితో చెబుతున్నాడు అన్నమాట. యమ నియమాన్ని తూచే తప్పకుండా పాటించాలి. పాటిస్తుంటేనే మనం ప్రేమ భక్తిని పొందే అవకాశం ఉన్నది. ఇదంతా సాధనా భక్తి నుంచి భావభక్తి, ప్రేమ భక్తికి ఎదగాలన్నమాట. అలా మనం ఎదిగా అదృష్టాన్ని ప్రసాదించమని గురువు గారికి భగవంతుని నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. శ్రీమద్ భాగవతం నాటి యమ నియమ అనే పదాలను పట్టుకొని యమ నియమ అంటే ఏమిటి? యమ అంటే స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్. యమ అంటే ప్రైమరీ డ్యూటీస్, నియమ అంటే రెగ్యులర్ డ్యూటీస్. దీన్ని పతాంజలిని ఫాలో అయ్యే వాళ్ళు ఏం చెప్తుంటారంటే యమ అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్, దేశానికి సంబంధించినవి, సొసైటీకి సంబంధించినవి, కుటుంబానికి సంబంధించి. నియమ అంటే పర్సనల్ ఇన్స్ట్రక్షన్స్, అతను చేయాల్సినటువంటి పనులు. ఏదైనా సరే 2 కూడాను పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ రెండు పిల్లర్స్ అంటారు, 2 స్తంభాలు. ఆ స్తంభాలు ఫౌండేషన్. మనిషికి యమ నియమ 2 కూడా ఫౌండేషన్స్. దీని మీద ఏదైనా సరే బిల్డప్ చేసుకోవాలి. యమ అంటే 12 అంశాలు ఉన్నాయి యమాలు. నియమాలు కూడాను 12 అంశాలు ఉన్నాయి. మొత్తం 24 అంశాలు. ఎవరైతే శుద్ధంగా పాటిస్తారో వాళ్ళకి అన్నీ మంచిగానే జరుగుతుంది. యమ అంటే ఫస్ట్ అంశం అహింస. హింస చేయకుండా ఉండటం. చంపే తినటం కాదు హింస అంటే. మాటలతో హింస చేస్తుంటాం, మనసుతో హింస చేస్తుంటాం, చేతులతో హింస చేస్తుంటాం. సత్యం, నిజం చెప్పాలి. నిజం చెప్పడం అంత తేలిక కాదు. సత్వగుణ వాక్ తపస్సు అంటే సత్యం చెప్పటం. ఆ సత్యం వల్ల ఎవరికి హాని కలగకూడదు, మంచిగా ఉండాలి. అది చాలా కష్టం. సత్యాన్ని ఎవరికి హాని కలగకుండా ఎలా చెప్పాలి? ఎంతో జ్ఞానం ఉండాలి. తర్వాత దొంగతనం చేయకుండా ఉండటం. ఎవరు దొంగతనం చేయటం లేదు, అందరూ దొంగలే. నేను స్కూల్లోకి వెళ్ళినప్పుడు పిల్లలకి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు దొంగలు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు ఎవరు కూడా చేతులు ఎత్తరు, మేమంతా దొంగలం కాదంటారు. నేను అడుగుతాను, దొంగతనం అంటే ఏమిటి? దొంగతనం అంటే మన కాని వస్తువులను చేసుకోవటం దొంగతనం ఉంది. ఇతరుల ఒక పుస్తకాలు దొంగిలించడం కానీ, పెన్ను పెన్సిల్ తీసుకోవడం దొంగతనం. అప్పుడు నేను అడిగాను, మరి గాలి మందా అంటే కాదు. మరి గాలి పీలుస్తున్నాం కదా, ఎవరికి చెప్పి పీలుస్తున్నాం గాలిని కాదు. కాబట్టి మనం అందరం దొంగలమే. అలానే సూర్యభగవాన్ ఇచ్చే రశ్మిని మనం ఆనందిస్తున్నాం, సూర్యభగవాన్ కృతజ్ఞత చెప్తున్నామా లేదు. అలా పంచభూతాలు మనకి జీవనాధారం కలిగిస్తున్నాయి, వాటికి చెప్పకుండా మనం చేసుకుంటున్నాం. అది దొంగతనం కదా. కృష్ణభగవాన్ అంటాడు, అతనికి అర్పించకుండా ఏది తీసుకున్నా సరే అది దొంగతనంతో సమానం అంటాడు. సో దొంగతనం చేయకుండా ఉంటాం. వైరాగ్యం, భౌతిక విషయాల మీద వైరాగ్యం కలిగి ఉంటాం. తర్వాత నమ్రత, మంచి ప్రవర్తన కలిగి ఉండటం.
అసంశయం గ్రంథాల మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండటం. ధర్మమునందు నమ్మకం. ధర్మమునందు నమ్మకం. ధర్మం అంటే ఏంటి? కృష్ణుడు చెప్పాడు. ధర్మం అంటే ఎవరైతే సత్వగుణ అభివృద్ధి చెందుతుందో అలా నిర్మల మనసును భావించి కల్పిస్తారో వాళ్ళు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము 4 కలుగుతాయట. ధర్మం అంటే భగవంతుడికి సేవ చేయటం. జ్ఞానం అంటే సృష్టి మొత్తం భగవంతుడు వ్యాపించున్నాడు, మన దగ్గర కూడా ఉన్నాడు భగవంతుడు అనే భగవంతుడు సాంగత్యం ఉండటం. వైరాగ్యం అంటే భౌతిక అనుభూతి చేయటం. ఐశ్వర్యం అంటే 8 అష్టసిద్ధులు పొందటం. సో ధర్మం మీద విశ్వాసం అంటే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నట్టు. తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. గృహస్థులు కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. తర్వాత మౌనం అంటే భౌతిక సంబంధ విషయాలు మాట్లాడాలి కానీ ఎలాంటి భౌతిక విషయాలు మాట్లాడకూడదు. తర్వాత ధైర్యంగా ఉండటం. క్షమించే గుణం ఉండటం. ఇది చాలా ముఖ్యం. లక్షణాలు క్షమ అనేది కూడా చెప్తాడు భగవంతుడు. తర్వాత అభయం అంటే దేనికి భయపడకూడదు. ఒక భగవంతుడు తప్పిస్తే సృష్టిలో దేని కూడా భయపడకూడదు. అంతా తాత్కాలికం. ఈ 12 లక్షణాలు ఇవన్నీ కూడాను ప్రైమరీ డ్యూటీస్, మొట్టమొదటి చేయాల్సినటువంటి డ్యూటీస్ అన్నమాట. ఇవన్నీ కూడా అందరు సిటిజన్స్ అందరూ కూడా, మానవులందరూ కూడా ఉండాలి. ఈ డ్యూటీ, ఈ యొక్క గుణాలు మానవులందరికీ ఉండాలి. వర్ణాశ్రమ ధర్మంలో చెప్తారు కృష్ణ భగవానుడు. ఎలాంటి వాళ్ళు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు, అక్కడ గుణాలు కృష్ణవాడు సిమిలర్ విషయాలు చెప్తారన్నమాట. ఇవన్నీ ఎవరికైతే లేవో వాళ్ళు చతుర్వర్ణాలు ఉండరు, అవుట్ ఆఫ్ చతుర్వర్ణ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఏ లెవెల్లో ఉన్నామని చెప్పేసి. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్, ప్రైమరీ డ్యూటీస్ కూడా మనం పూర్తిగా నిర్వహించలేకపోతున్నాం. కానీ భగవంతుడి కృప ఉండి భగవంతుడు నామస్మరణ చేస్తూ భగవంతుడికి అంకితం అయితే భగవంతుడు ఆ భార్యను భరిస్తాడు. అలాంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించి మనలో మంచి గుణాలు డెవలప్ చేసిన భాగ్యాన్ని ప్రసాదించి మన గురుగారికి భగవంతుని నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. जय श्री राज बिहारी की जय, श्री प्रभुपाद की जय, श्रीपाद महाराज की जय, अनंत वैष्णव बंद की जय, नित्य गौर प्रेमानंद हरि हरि बोल।